దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. యేసు దేని వాగ్దానము యోహాను సువార్త 19:36. అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అని లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగను. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ వేసినప్పుడు ఆయనతో పాటు ఇద్దరు దొంగలను కూడా సిలువ వేశారు. అయితే యేసుప్రభు వారిని సిలువ వేసిన తర్వాత మరుసటి రోజు విశ్రాంతి దినం. ఆ దినమున వారి దేహములు సిలువ మీద ఉండకుండా తీసివేయాలని యూదులు పిలాతును అడిగారు. అయితే పిలాతు సైనికులు పంపించి మరి యేసు ప్రభు వారితో పాటు సిలువ వేయబడినటువంటి ఇద్దరు దొంగల కాళ్ళు వారు విరగొట్టారు. తర్వాత యేసునద్దకు వచ్చి చూసినప్పుడు అప్పటికి యేసు ప్రభు వారు మరణించారు కాబట్టి ఆయన కాళ్ళు వారు విరగొట్టలేదు. అంటే లేఖనము అక్కడ గొప్పగా నెరవేరింది. ఆయన ఎముకలలో ఒక ఎముక కూడా విరవబడదు అని. అంటే యేసు ప్రభు వారు మరణించకముందే ఆయన ఏ విధంగా మరణిస్తారు, ఆయనకి ఏం జరుగుతుందో పరిశుద్ధ లేఖనాల ద్వారా దేవుడు భక్తుల్లో ఉండి ముందుగానే వారికి తెలియచేశారు. అయితే తరువాత మరి యూదుల భయం వలన రహస్యముగా అరిమతయి యోసేపు పిలాతు దగ్గరకు వచ్చి మరి యేసు ప్రభు దేహాన్ని అడిగి తీసుకొని ఆ దేహమునకు ఎంతో మరి పరిమళ ద్రవ్యాలు రాసి, అలాగే నికోదేము కూడా 150 సేర్లు ఎత్తు ఆగరును తీసుకొచ్చి ప్రభువుకి పూసి మరి నారబట్టలు చుట్టి మరి క్రొత్త సమాధిలో ప్రభువుని ఉంచారు. మరి ఆ రోజు విశ్రాంతి దినము, ఆ రోజు సిద్ధపరచు దినము కాబట్టి ప్రభువుని ఎంతో గొప్పగా ఆ యొక్క సిలువ వేయబడిన దగ్గర పక్కని తోటలో ఉంచబడినటువంటి తొలిపించి కొత్తగా ఉంచినటువంటి సమాధిలో ప్రభువుని పెట్టారు. చూడండి, మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి ప్రతి మాట గొప్పది, విలువైనది, జీవంతో కూడినది, అది నెరవేర్పుతో కూడినటువంటి మాటలు. కాబట్టి మరి యేసు ప్రభు వారి యొక్క పుట్టుక విషయంలో అలాగే మరణ విషయంలో ముందుగానే దేవుడు ఏదైతే ప్రవచన రూపంలో దేవుడు తెలియచేశారో అవన్నీ కూడా లేఖనాల ద్వారా తెలియచేసిన విషయాలన్నీ ఒక్కొక్కటి జరిగినాయి. మరి దేవుని యొక్క వాక్యం ఎంతో గొప్పది. మరి ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన లేఖనాలు, ఆయన యొక్క వాక్యాన్ని దీవారాత్రం ధ్యానించటం ద్వారా ప్రభు యొక్క విషయములన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతారు. దేవుని యొక్క విషయాలు తెలియక ఈ లోకంలో మరి అనేక మంది దేవుని యొక్క విషయాలను తెలుసుకొనకుండా దేవుణ్ణి అవమానిస్తూ దేవుని యొక్క కార్యములను అడ్డగిస్తూ జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు అది ఎంతో గొప్ప ఆశ్చర్యానికి మనల్ని గురి చేస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యము ఎంత నెరవేర్పు కలిగి ఆయన విషయంలో జరిగిందో, ఆ ప్రతి ఒక్క విషయంలో ఎలా జరుగుతుందో కూడా దేవుడు అన్నీ మనకి తెలియచేస్తున్నారు ఆయన యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా. కనుక దేవుని ప్రజలైనటువంటి మనం దేవుని యొక్క వాక్యాన్ని దీవారాత్రం ధ్యానిస్తూ ఉంటుండగా దేవుడు మనకి ఎన్నో విషయాలు, ఎంతో గొప్ప మర్మములు, ప్రభు యొక్క సంగతులు మనకి దేవుడు తెలియచేస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. అపవిత్రాత్మలతో పీడించబడుతున్న వారికి విడుదల ఇవ్వండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి జ్ఞానము, తెలివి, ఆరోగ్యం దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి, సంతానం లేని వారికి సంతానం తండ్రి. ఎవరు ఏదైతే మొర పెడుతున్నారు మీ తట్టు తిరిగి వారికి అది దాయిచ్యమని అడుగుచున్నాం. ముఖ్యంగా నీ ప్రేమ, నీ గొప్పతనం, క్షమాహృదయం తెలుసుకొని అయ్యా మా కొరకు నీ ప్రాణం పెట్టామని గుర్తెరిగి నేను ధరించుకునే వారిగా ఈ ప్రజలను లేవనెత్తమని, ఈ దినమంతా వారికి తోడయుండి నడిపించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.